అన్నమయ్య జిల్లా మదనపల్లె బీజేపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలో వివరించారు. అందరూ సమన్వయంతో కలిసి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి మదనపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. అదే విధంగా ఈ భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఆర్గనైజేషన్ ఎన్నిక జరుగుతుందో వాటి అన్నింటిలో కూడా మీరు భాగస్వాములు అవ్వాలి. అందరూ వాళ్ళు స్ట్రెస్ చేసిన ఏదైతే ఉన్నదో కలిసికట్టుగా ఒక కుటుంబంగా మీరందరూ పనిచేసి ఒక ఏకాభిప్రాయానికి రావాలనేసి వాళ్ళు ఇచ్చిన అప్పీల్ని మనం అందరూ స్వీకరించి మనం ముందుకు వెళ్తామని మిమ్మల్ని మరలా ఒకసారి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఇంతట్లో మేము ముగిస్తున్నాం. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ మూడోసారి అధికారంలోకి ఫోన్ సాల్వ్ చేస్తే మూడోసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కలిసి వచ్చిన తర్వాత వేగవంతంగా మార్పులు ఇంకా వేగవంతంగా చేస్తున్నారు. మీరు చూస్తే దాని తర్వాత జరిగిన 2 ఎలక్షన్స్ హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ మనం గెలిచే ఆస్కారమే లేదు అనుకున్న ఈ 2 ఎలక్షన్స్లో కూడా మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా 75 సంవత్సరాలు మన రాజ్యాంగం దినోత్సవం మనం దేశమంతా జరుపుకోవడం జరిగింది. రాజ్యాంగము దాని ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి అనేది స్పష్టంగా ఇప్పటికే విశ్లేషణ చేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేశారు. ఇది రాజ్యాంగం అనేవారికి ఒకటి గుర్తొస్తుంది. పివి నరసింహారావు గారు ఇంగ్లాండ్కి పోయారంట ప్రధానమంత్రి. ఏమిటి మీకు రాజ్యాంగంలో ఇన్నిసార్లు మార్పులు చేశారు అని పివి నరసింహారావు గారిని అడిగారు బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటన్కి రాజ్యాంగం లేదు. బ్రిటన్కి ఓన్లీ కన్వెన్షన్స్, పద్ధతులు, కన్వెన్షన్స్ తప్ప రాజ్యాంగం అనేది ఏం లేదు. వాళ్ళు ముందరి నుంచి ఏ పద్ధతులు అనుసరిస్తున్నారో అదే చేస్తారు. ప్రొసీజర్స్ అండ్ ఇవి ఉంటాయి తప్ప రాజ్యాంగం. ఆయన స్పష్టంగా చెప్పారు, మాకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం బట్టి మేము పోవాలి అందరం కూడా. మీ మాదిరిగా రాజ్యాంగం లేకుండా లేని దేశం కాదు మాది అని చెప్పారు. ఒక గొప్పతనం మన రాజ్యాంగంలో, అమెరికాలో అయితే కనీసం 75 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన డెమోక్రసీ అయిన తర్వాత బ్లాక్స్కి అంటే నల్ల జాతి వారికి, మహిళలకు ఓటు 75 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఓటు హక్కు అనేది మనకు మొట్టమొదటి రోజే చదువుతో కానీ లేక సంబంధం లేక, చదువుతో కానీ ఆస్తితో కానీ లేక పురుషుడు కానీ స్త్రీ కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తికి ఒక ఓటు అనేది స్పష్టంగా మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ముందర చాలామంది తెలియకపోవచ్చు, కేవలం భూస్వాములకు మాత్రమే ఓటు ఉండేది. అసెంబ్లీలో ఎన్నుకోవాలంటే ఒక తాలూకాకి 5 మందో 10 మందో ఎన్నుకుంటేవాళ్ళు బ్రిటిష్ టైంలో, మనం స్వాతంత్రం రాకముందు. అటువంటిది మనకు ఒక రాజ్యాంగం ఇచ్చిన దానివల్లనే మనకు ఒక స్పష్టత, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రావాలి.
రోజు అంబేద్కర్ గారు కూడా చెప్పింది రాజ్యాంగం అనేది ఒక పుస్తకం. దాన్ని ఎవరైతే పాలిస్తున్నారో దాన్ని సక్రమంగా దాన్ని అమలు పరిస్తేనే మనం రాజ్యాంగానికి ఫలితాలు వస్తాయి అనేది స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆ విధంగానే మనకు భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న పద్ధతులు, ప్రతి 100 కిలోమీటర్లకి భాష మంది మారుతుంది, యాస మారుతుంది, మన తినే ఆహారం మారుతుంది. ఒక రాష్ట్రంలోనే ఒక భాషలోనే 4-5 యాసలు ఉంటాయి. సో మన దేశం అనేది చాలా కష్టమైన దేశం. అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకొని మోడీ గారి నాయకత్వంలో సబ్కే సాత్ సబ్కే వికాస్ అనే ఉద్దేశంతో ముందరు పోతున్నారు. మనకు రాబోయే రోజుల్లో చాలా క్లిష్టమైన పరిస్థితి 5 సంవత్సరాలు. మనకు సెన్సస్ వస్తుంది, పాపులేషన్ సెన్సస్ రావాలి. 150 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి సెన్సస్ జరగలేదు. కోవిడ్ వల్ల ఈ ఫస్ట్ టైం జరగలేదు. ఎవ్రీ 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ వచ్చిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. డీలిమిటేషన్ అంటే కాన్స్టిట్యున్సీస్, అది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. డీలిమిటేషన్స్తో పాటు మహిళా బిల్లు రావాలి. మహిళా బిల్లుతో పాటు జమ్నీ ఎలక్షన్ రావాలి. సో ఈ 5 సంవత్సరాలు పూర్తిగా చిన్న భిన్నం అయిపోతుంది. ఓ రాజకీయ వ్యవస్థే మార్పు అనేది వస్తుంది. డీలిమిటేషన్తోనే చాలా మార్పు వస్తుంది. సో ఎన్ని పెంచుతారు, ఏ విధంగా మహిళా రిజర్వేషన్ కలిగిస్తారు, ఇవన్నీ కూడా పార్లమెంట్ వారు ఆలోచన చేసి ముందరకు రావడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం, పాకిస్తాన్కు మనకు ఒకటేసారి వచ్చింది. పాకిస్తాన్లో ఎన్నిసార్లు మిలిటరీ రూల్ వచ్చిందో, ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చాయో చూస్తూ ఉంటాం. అదే ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ మనదే ఉంది ఇప్పుడున్న డెమోక్రసీస్. అమెరికాలో జనాభా తక్కువ, డెమోక్రసీ ముందర వచ్చిన బట్టి జనాభా తక్కువ. నేను చెప్పినట్టు 75 సంవత్సరాల తర్వాత నల్ల జాతి వాళ్ళకు ఓటు వచ్చింది. 100 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు వచ్చింది. దగ్గర దగ్గర 70-80 సంవత్సరాల తర్వాత మహిళలకు ఓటు వచ్చింది. ఇంతవరకు ఇప్పటికి కూడా మహిళా ప్రెసిడెంట్ కాలేదు అమెరికాలో ఇంతవరకు మహిళా ప్రెసిడెంట్ కాలేదు. ఇది సో అందుకని మనకు ఆ పరిస్థితి లేదు. మనకు ఎన్నో రాష్ట్రాల్లో మహిళలు ఉన్నారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో ఆ కాన్స్టిట్యూషన్ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని కాపాడుకుంటూ దాన్ని ముందరికి తీసుకొని పోతూ మన ప్రజలకు మేలు చేసేదానికి అన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ మీ అందరినీ, ఇది అతి పెద్ద పార్టీ, బీజేపీ పార్టీ అనేది అతి పెద్ద పార్టీ.